నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యల్లో కీలక ముందడుగు పడింది. సొరంగంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిన ఘటనలో 8 మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. పైకప్పు 3 మీటర్ల మేర ఊడిపడడంతో పాటు ఊట నీరు విపరీతంగా పడుతుండటంతో టన్నెల్లో పేరుకుపోయిన మట్టిని బయటకు తీసుకురావడం పెద్ద సవాల్గా మారింది. దీనికి తోడు టన్నెల్లో చిక్కుకుపోయిన ఆ 8 మంది ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన 11 రోజులకు టన్నెల్లోని కన్వేయర్ బెల్ట్ను టెక్నికల్ టీం రీస్టార్ట్ చేసింది. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుండటంతో బురద, మట్టి తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. ప్రమాదం వల్ల టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ధ్వంసమైంది. దీన్ని 2 రోజుల పాటు కష్టపడి ఇంజనీర్లు పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుండటంతో గంటలోనే 800 టన్నుల మట్టిని, బురదను బయటకు తీసుకొచ్చారు. అయితే టన్నెల్లో 200 అడుగుల మేర మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టన్నెల్ బోరింగ్ మెషిన్ విడిభాగాలు ఉన్నాయి. టీబీఎం విడిభాగాలను గ్యాస్ కట్టర్తో కట్ చేసి వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. మట్టి, బురద కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు వస్తోంది. దాదాపు 6000 క్యూబిక్ మీటర్ల పూడికను టన్నెల్ నుంచి తొలగించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ వల్ల రెస్క్యూ పనులు వేగవంతమయ్యాయి. కాబట్టి లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.